హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, షార్ప్ ఫోటోస్ రాకపోవడానికి గల కారణాలు మనం సీరియస్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో అందులో భాగంగా ఇంకొక ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎపిసోడ్లో మనం మరొక ఇంపార్టెంట్ రీజన్ ఫర్ నాట్ గెటింగ్ షార్పర్ పిక్చర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? అయితే ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన మాయా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్కి చెప్పి షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ ఎపిసోడ్. ఓకే, షార్ప్ ఫొటోస్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో అందులో భాగంగా ఈరోజు అనదర్ ఇంపార్టెంట్ రీజన్, ఒక కారణం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. షార్ప్ ఫొటోస్ రాకపోవడానికి మెయిన్ కారణాల్లో మరొక కారణం ఏంటంటే, మనం వాడే లెన్స్ ముందు భాగం ఎంత నీట్గా ఉంచుకుంటున్నా అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, ప్రతి ఫోటోగ్రాఫర్ గుర్తుపెట్టుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ చాలా మంది దీని మీద అంత అవగాహన ఉండదన్నమాట. సో అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో మై రీసెంట్ ఎక్స్పీరియన్స్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ పార్టీకి నేను వెళ్ళడం జరిగిందనమాట. నాట్ యాజ్ అ ఫోటోగ్రఫర్ బట్ ఫ్రెండ్గా అటెండ్ అవ్వడం జరిగింది. సో నేనేమి నా కెమెరా ఏం తీసుకెళ్ళలేదు. బట్ దేవర్ యూజింగ్ వాళ్ళ దగ్గర ఇంట్లో ఉన్న ఒక కిట్ లెన్స్తో పాటు వచ్చిన ఒక DSLR కెమెరా వాడడం జరుగుతుంది అనమాట. సో అక్కడ నేను వెళ్ళినప్పుడు దే నో దట్ ఐఎమ్ ఫోటోగ్రాఫర్ అడగడం జరిగింది అనమాట. అఫ్ కోర్స్ నేను తీసుకోవడం జరిగింది. సో తీసుకున్న మొదట నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫోకసింగ్ అవ్వట్లేదు అనమాట. చాలా కష్టం మీద అవుతుంది. ఏంట్రా ఫోకసింగ్ అవ్వట్లేదు, మరి అంత బ్యాడ్ కాదే DSLRs అనుకొని చూస్తే గనక ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో దాని మీద అసలు సోఫార్ ఆ కెమెరా వాడిన వాళ్ళ అందరి ఫింగర్ ప్రింట్స్తో పాటు వాళ్ళు రీసెంట్గా ఏం తిన్నారో కూడా ఉంది. దీన్ని కాస్త ఎగ్జాజరేట్ చేస్తూ చెప్తున్నానేమో, బట్ మొత్తానికైతే నాకు ఆ లెవెల్ ఒపీనియన్ కలిగిందని చెప్తున్నా. సో బేసికలీ అలా ఉంచుకోవడం వల్ల, సో లెన్స్కి మీ దగ్గర ఎంత గొప్ప కెమెరా బాడీ అయినా ఉండండి, ఎంత లేటెస్ట్ అయినా ఉన్నివ్వండి, అలాగే మీ దగ్గర ఎంత గొప్ప లెన్స్, ఎంత కాస్ట్లీ లెన్స్ అయినా ఉన్నియండి, ముందు ఇలా ఉంచుకుంటే ఏమన్నట్టు, కెమెరాకి గంతలు కట్టేసి అన్ని క్లియర్గా చూడమని అడుగుతున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది చూస్తే కనుక నా స్పెక్స్ నిజానికి చాలా బ్యాడ్ ఉందన్నమాట. నేను ఈ ఎపిసోడ్ చేయడం కోసమే దీన్ని ఇలానే ఉంచేసాను. అప్పటి నుంచి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో స్పెక్స్ పెట్టుకొని చూస్తే కనుక నాకు ఈ డాట్స్ అని కనిపిస్తుంది, ఏదో వర్షం చుక్కలు పడ్డట్టే ఉంది అనమాట మొహంలో, కళ్ళ మీద. సో థింగ్ ఏంటంటే, వీ హ్యావ్ టు కీప్, ఎలా అయితే మనం ఇలాంటి ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మనం ఎంత చిరాకు ఫీల్ అవుతామో, ఆ చిరాకు ఉన్నప్పుడల్లా వెంటనే మనం ఏది ఉంటే దాంతో మనం వైప్ చేసేస్తాం అనమాట. సో అంత వైప్ చేసినప్పుడు మనకు కలిగే కంఫర్ట్ అంటే కనుక, ఎందుకు ఆ కంఫర్ట్నెస్ వస్తుందంటే మనం క్లియర్గా చూడగలుగుతున్నాం. అదే కంఫర్ట్ మనం కెమెరాకి కూడా ఇవ్వాలి త్రూ లెన్స్ సర్ఫేస్ క్లియర్గా ఉంచుకోవడం ద్వారా. సో లెన్స్, సో దీనికి షార్ప్నెస్కి ఏంటి డైరెక్ట్ లింక్ అంటే కనుక, అఫ్ కోర్స్ మీకు ఈ సర్ఫేస్ నీట్గా ఉంచుకుంటే, గ్లాసీగా క్లియర్ గ్లాసీగా ఉంచుకుంటే కనుక, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫోకసింగ్ ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఫోకసింగ్ అవ్వడానికి మన కెమెరా బాడీలోని ప్రోగ్రామ్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. లేదంటే క్లియర్ సబ్జెక్ట్ ఉన్నా కూడా వెతుకుతుంటుంది అనమాట. కొన్ని కెమెరాస్లో చూస్తే కనుక లెన్స్ ముందుకి వెనక్కి జరుగుతుంటుంది. ఏరంటే ప్రాబ్లం సబ్జెక్ట్లో కాదు, ఎక్స్పోజర్లో కాదు, ప్రాబ్లం వచ్చి లెన్స్ ముందు భాగం, వాటి మీద ఉండే మరకలు, మురికి, చెత్త వల్ల. ఓకే, సో అది ఇంపార్టెంట్. సో ఫోకసింగ్. ఇంకోటి ఏంటంటే డీటెయిల్స్ కూడా క్యాప్చర్ అవ్వడం. ఇప్పుడు మనం క్లియర్గా కనిపించడం అంటే ఏంటి, డీటెయిల్స్ ఫిల్టర్ అయిపోతాయి, లేదంటే ఈ మరకలు కూడా స్టోర్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మురికుంటే ఆ మురికి ద్వారా లేదంటే ఫింగర్ ప్రింట్స్ ద్వారా చూసే ఇమేజ్ బ్లర్ అవ్వడం, ప్లస్ ఆ డీటెయిల్స్ కూడా మీకు ఎట్లా అంటే మసగ్గా స్టోర్ అవ్వడం జరుగుతుంది.
సో అది సంగతి అనమాట. సో బేసిక్లీ నేను చెప్పేది ఏంటంటే లెన్స్ ముందు భాగం మనం నీట్గా ఉంచుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనం ఎప్పుడు మనం అలవాటు చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటో తెలుసా? మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు యాజ్ అ ఫోటోగ్రాఫర్గా కొంతమంది మనం అసిస్టెంట్ని పెట్టుకోవచ్చు, లేదంటే యాజ్ అ అసిస్టెంట్ మనం పట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇనిషియల్గా. సో లెన్స్ పట్టుకున్నప్పుడు మనం పట్టుకోవడం అసలు ఇది టచ్ కాకుండా ఇలా పట్టుకోవడం నేర్పాలి, లేదంటే ఇలా పట్టుకోవడం నేర్పాలన్నమాట. సో ఇలా పట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ నేను సడన్గా ఇలా పట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి ఒక మొత్తం కలిపి ఒక యూనిట్గానే చూస్తారు, కానీ ఇలా పట్టుకోవడానికి వస్తారు అనమాట. సో నేను ముందుగా చెప్పేస్తుంటా, ఇక్కడ టచ్ చేయద్దు, ఇలా పట్టుకో అనేసి. సో దిస్ ఈజ్ గుడ్ ప్రాక్టీస్. ఎందుకంటే మనకి తెలుసు కానీ బట్ వాళ్ళకి అంత అవగాహన ఉండదు అనమాట. సో ఫ్రెండ్స్కి ఇచ్చేటప్పుడైనా లేదంటే అసిస్టెంట్స్కి ఇచ్చేటప్పుడు ముందుగా చెప్పండి, ఇక్కడ పట్టుకోమని చెప్పండి. సో మీరు చెప్పినట్టు చెప్తూనే మీరు ఎక్కడ పట్టుకోవాలో కూడా చెప్పడం అన్నది అలవాటు చేసుకోండి. ఈ రకంగా ఉంచుకోవడం వల్ల మనకి ఉన్న లెన్స్ క్వాలిటీ మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? సో దట్ ఈజ్ వన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో అఫ్ కోర్స్ డస్ట్ పడుతుంటుంది. సో క్లీనింగ్ అన్నది చేసుకోవడం ఇంపార్టెంట్. సో వన్స్ ఇన్ అ వైల్ క్లీనింగ్ చేసుకోవడం. అట్లీస్ట్ మనం నెక్స్ట్ ఒక ఫోటో షూట్ ఉంది, లేదంటే ఒక ఈవెంట్ ఉంది, ఈవెంట్ కంటే ముందు మనం అసలు లెన్స్ ఎలా ఉందన్న చూసుకోవాలి. డైరెక్ట్గా బ్యాగ్లో పెట్టేసాం కదా, రెడీగా ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి స్పాట్కి వెళ్ళి చేసుకోవడం అన్నది కుదరదు. అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ప్లస్ టెన్షన్ కూడా పడతారు. సో అందువల్ల ఆబ్వియస్లీ అంత టెన్షన్గా చేయాల్సి వస్తుంది. ముందుగా అడ్వాన్స్గా తీరుకున్నప్పుడు చేసుకుంటే కనుక, లేదంటే ప్లాన్ చేసే అసిస్టెంట్ల ద్వారానో మీరుగానో చేసుకుంటే కనుక మీకు క్వాలిటీ అన్నది బాగుంటుంది. సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ అవర్ టైమ్ ఇన్ దిస్ మ్యాటర్స్ ఆల్సో. మనం కొంత సమయం క్లీనింగ్ కూడా కేటాయించడం ద్వారా ఆబ్వియస్లీ ఫొటోస్ కూడా షార్ప్గా రావడం జరుగుతుంది. ఓకే, సో అది ఫ్రెండ్స్. ఇంతే కాదు, షార్ప్ ఫొటోస్ రావడానికి దోహదపడే అంశాలు మనం ఇంకా మరిన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ ఎపిసోడ్కి ఇది చాలు. మీకు గనక ఇది నచ్చినట్లయితే, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే మీ అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్.